ఆలుమగలు ఒక్క పాలి కొండ చుట్టూ తిరిగిరంటే పయ్యేటికి బిడ్డతోడ గిరి తిరుగుట ఖాయమంట. కొంగు కొంగు ముడి వేసుకు కొండ చుట్టూ తిరగాలట. ఈ సింహాచలం గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టతను సంస్కృతోన్నత పాఠశాల ప్రధానాచార్యులు టిపి రాఘవాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఈ గిరి ప్రదక్షిణ ఈ ఏడాది 28, 29 తేదీల్లో జరగనుంది. సో చాలామంది లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అసలు గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటి గురుగారు? జై శ్రీమన్నారాయణ. సింహాచలం అనేసరికల్లా ప్రధానమైనటువంటి ఉత్సవాలలో, సంప్రదాయాలలో గిరి ప్రదక్షిణ ఒకటి. ఈ గిరి ప్రదక్షిణ చాలా విచిత్రమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. ఎంతో వైభవాన్ని, ప్రాముఖ్యతని కలిగి ఉన్నది. అనాది కాలం నుంచి ఉంది. అయితే అది వరకు కొద్దిమంది జనం తిరిగేవారు. అంటే ఒక ఉత్సవంలాగా కొండ చుట్టూ తిరగడం. కొండ చుట్టూ తిరిగేంత ఓపిక లేనివారు కొండ మీదకి వచ్చి గుడి చుట్టూ తిరగడం అనే 2 పద్ధతులు ఉండేవి. నాకు 82 ఏళ్ళు, నాకు 15-16 ఏళ్ళప్పటి నుంచి నేను ఈ గిరి చుట్టూ తిరగడం అలవాటుగా ఉండేది. మాకు చూసుకో 50 సార్లు తిరిగాను. మరి పెద్దవాడిని అయిపోయి ఇంకా శరీరం అవశ్యమైపోయి ఇప్పుడు మానేశాను. కానీ మేము తిరిగే రోజుల్లో సుమారుగా 1000 లోపల జనం తిరిగేవారు. సింహాచలంలో ఉన్న స్థానికులు చూసుకో 200-300 మంది, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి మొక్కుబడిగా వచ్చి తిరిగేవారు. మొక్కండి ఇది. గిరి పున్నమి మొక్కులకే సంతునిచ్చు వేలుపును అమ్మీ సోదామురాయే అని మా పల్లీలు పాడుకుంటూ ఉంటారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆఖరి చందన సమర్పణ జరుగుతున్నప్పుడు, చందన సమర్పణ 4 సార్లు జరుగుతుంది ఏడాదికి. చందనయాత్ర నాడు అంటే వైశాఖ శుద్ధ తదియ నాడు, వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు 4 సార్లు చందన సమర్పణ జరుగుతుంది కదా. ఈ 4 చందన సమర్పణల్లో ఆఖరి చందన సమర్పణ జరుగుతున్నప్పుడు ఈ ఆషాఢ మాసానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 4 రోజుల కిందటే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి గడిచింది కదా. అవేళ క్షీరసాగరంలో శ్రీమన్నారాయణుడు ఈ లోకాన్ని రక్షించటం ఎలాగా అనే చింత చేస్తూ, చింత అంటే ఆలోచన అని అర్థం, ఆలోచన చేస్తూ యోగ నిద్ర ఆసక్తుడై ఉంటాడు. ఆ యోగ నిద్రకి ప్రారంభించే రోజు అది. అలాగే చాతుర్మాస్యల ప్రారంభం కూడా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి, ఆషాఢ శుద్ధ పౌర్ణమితోటి ప్రారంభమవుతుంది. ఆ రకంగా ఇది చాలా విలువైన, ప్రముఖమైన, చాలా ఉత్తారకమైన రోజు. ఆ రోజులో గిరి ప్రదక్షిణ చేసేవారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం ఇవాళ ఏదో జనం లోకానుగతికంగా, అంటే 10 మంది చేస్తుంటే వాళ్ళ బట్టి వెనకాతల వాళ్ళు కూడా అలాగే చేరడం. ఎవరికి పద్ధతి ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది తిరుగుతాం. తిరగడం కోసమనే తిరగడం అన్నట్టు తిరుగుతారు. అదో ఆనందం, అదొక అనుభూతి. కానీ ఈ గిరి పున్నమి ప్రత్యేకత ఏమిటంటే సంతానాపేక్ష గల వాళ్ళు ఈ గిరి పౌర్ణమి మొక్కులు చేస్తారు. మన వాళ్ళందరికీ తెలుసు, కొండకి వెడితే అక్కడ కప్ప స్తంభం అని ఉంటుంది ఒకటి. ఆ
సన్నిధి దగ్గరికి వెళ్ళే ముందర ఆ ప్రధాన దేవాలయానికి, ప్రధాన గుడికి, గోపురానికి ఆ ఎడం చేతి పక్కనే ఒక స్తంభం, దాని పట్టుబట్టలు అవన్నీ చుట్టుంటాయి, దాన్ని కప్పస్తంభం అంటారు. దాని కిందని సంతాన గోపాల యంత్రం ప్రతిష్ఠితమై ఉంది. ఆ సంతాన గోపాల యంత్రం ఉన్న ఆ స్తంభాన్ని కౌగలించుకొని దంపతులు మొక్కుకుంటే పై ఏడాదికి వారికి సంతానం కలుగుతుంది అని చెప్పి ఒక అలవాటు, నమ్మకం. అలాగా అనునిత్యం చేసేవాళ్ళు మాత్రమే కాకుండా ఈ ప్రత్యేక దినమైనటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు సింహనగం చుట్టూ సుమారుగా 32 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దూరం కూడా ఏదో ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫిగర్ అది. ఆ 32 అనేది నారసింహానికి 32కి బోళ్ళంత సంబంధం. ఆ నారసింహుడు హిరణ్యకశిపుణ్ణి వధించినప్పుడు 32 నరసింహ రూపాలతోటి అతడితోటి యుద్ధం చేసి చంపాడని ఆ 32కి అది ప్రత్యేకత. మన వాళ్ళకి చాలామందికి తెలుసు, కొండ మీద బేడ అంటారు. చుట్టూ తిరగడానికి ఒక పెద్ద ప్రాకారంలా ఉంటుంది కదా కోయిల లోపల. అక్కడ ఆ గోడల మీద 32 నారసింహ స్వరూపాలు, అదే ఇప్పుడు చెప్పిన ద్వాత్రింశత్ నారసింహ రూపాల శిలా చిత్రాలు ఉంటాయి. అదనమాట 32కి ప్రత్యేకత. ఆ 32 కిలోమీటర్లు ఉంటుంది చుట్టుపక్కల. ఈ కొండ కూడా చాలా అందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఇది? ఒక సింహం పడుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే ఈ కొండకి సింహనగము, సింహగిరి, సింహాచలము అని పేరు. ఇలాగా ఓ పడుక్కున్న సింహంలాగా ఇలాగ ఉండడంతో ఆ మధ్యలో ఉన్న లోయలో ఉంటుంది ఈ సింహాచల దేవాలయం. పశ్చిమాభిముఖంగా ఉంటుంది. దేవాలయాలన్నీ తూర్పు ముఖంగా కట్టుకుంటారు. ఇది కట్టుకున్నది కాదు. ఎవళ్ళో ఇక్కడికి వచ్చి ఈ కోవిల ఈ రకంగా ఓ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి కోవిలు కట్టి చేసిన పద్ధతి కాదు ఇది. స్వామి ఏనాడో ప్రహ్లాదుని ప్రార్థన మీద కాపాడవయ్యా స్వామి, ఈ బాధలు భరించలేకుండా ఉన్నాను అని త్రాగి 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 అని ఆ గోల పెడుతున్నటువంటి ప్రహ్లాదుని కాపాడుకోమని అతను కోరింది. తను తండ్రి పెడుతున్న బాధలు భరించలేక కాదు సుమండి, అతని మనస్సులో ఉండేటువంటి హరిని వదులుకొమ్మని ఆయన తండ్రి పెడుతున్నటువంటి బాధలు భరించలేక. అందుకు కోపం, తనకేదవుతుందని కాదు. త్రాహీతి వ్యాహరంతం త్రిదశరిపుసుతం త్రాతుకామో రహస్యే విస్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతి మమృతం పాయయన్ అన్యపాణౌ సింహాద్రౌ శీఘ్రపాతక్షితి పీత పద పాతుమాం నారసింహ అని ఈ క్షేత్ర మహాత్యంలో ఈ స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం. నన్ను రక్షించు తండ్రి అని చెప్పి ప్రార్థిస్తున్నటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి హఠాత్తుగా ఆ వైకుంఠం నుంచి పరిగెత్తుకొచ్చి పట్టుబట్ట జారిపోతుంటే ఒక చేత్తో ఎడం చేత్తో జారిపోతున్న పట్టుబట్టని పట్టుకుంటూ అలిసిపోతున్నాడు గరుత్మంతుడు. ఈయన పరిగెత్తుకొస్తే వెనకాల పరిగెత్తుకొచ్చి గరుత్మంతుడు అలిసిపోతున్న గరుత్మంతుడికి తన కుడి చేతి బొటకన వేలుతో అమృతాన్ని తాపిస్తూ అలాగ వచ్చి ఆ స్పీడుగా అంత వేగంతో ఎక్కడ ప్రహ్లాదుని కాపాడడానికి ఆలస్యం అయిపోతుందో అని వచ్చి తక్కువ అక్కడి నుంచి ఆ పైకొంటం నుంచి ఈ సింహనగం మీదకి ఒక దూకేసరికి ఆ కాళ్ళు కాస్త మెత్తటి పర్వతం, జల పర్వతం, ఎక్కడ పడితే అక్కడ నీటి చలమలు ఉండేటువంటి పర్వతం. ఇందులోకి ఆ కాళ్ళు కూరుకుపోయి చితి పిహిత పదహ నేలలోకి దిగిపోయిన కాళ్ళు కలిగినటువంటి సింహాద్రాదులు అని చెప్తారు.
క్షేత్ర మహత్యంలో. అటువంటి ఈ సింహాద్రి సన్నిధిలో ఇందాక కప్ప స్తంభం మనవి చేశాను కదా, సంతాన గోపాల యంత్రం ఆ స్తంభం కింద ఉంది. దాన్ని కౌగలించుకుని దంపతులు మొక్కుకుంటే వారికి సంతానం కలుగుతుంది అని విశ్వాసం. అది కాక అటువంటి ఈ కొండ చుట్టూ తిరిగి రావడం అనేటువంటిది ఈ ప్రత్యేక దినం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది చాలా మా చిన్నప్పుడే మా పెద్దలు చెప్పడం మేము ఎన్నాళ్ళ నుంచో ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ గిరి చుట్టూ తిరగడం 32 కిలోమీటర్ల మేర తిరుగుతారు. ఎలా తిరగాలి అనే పద్ధతి మొట్టమొదట, స్వామి మాకు సంతానం లేదు, మమ్మల్ని మా వంశం నీ సేవ ఇంకా మళ్ళీ మేము చేసుకోవడానికి మా వంశంలో తర్వాత ఉండాలి కదా, అందుకని మాకు సంతానం కలిగించు అని మొక్కుకుంటారట. దంపతులు వచ్చి తొలిపావంచ దగ్గర స్వామి నీ గిరి చుట్టూ మేము తిరుగుతున్నాం అని మొక్కుకుంటారట. మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండి తూర్పు ముఖంగా ప్రదక్షిణ అంటే సాంకేతికమైనటువంటి నిర్వచనం ఏంటంటే, మనం ఎవరి చుట్టూ లేదా దేని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామో వాళ్ళు ఎప్పుడూ మన కుడి చేతి వైపు ఉండేటట్టు తిరగడానికే ప్రదక్షిణ అని పేరు. అంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ పర్వత ప్రారంభం నుంచి పర్వతం ఇలాగుంటే ఈ పర్వతానికి ఇలాగా, ఇది కదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా తిరగడం. ఇక్కడ సింహాచలం మెట్ల మొదలుంటే ఇక్కడ ప్రారంభించి ఇటు తూర్పు ఇలాగ తూర్పు నుంచి మనం ప్రదక్షిణ చేసే వాళ్ళ కుడి చేతి వైపు ఈ సింహనగం ఎప్పుడు ఉండేటట్టుగా అలా తిరిగి వస్తారు. తొలిపావంచ దగ్గర మొదలుపెట్టి తూర్పు ముఖంగా అడింబరం వైపు, అక్కడి నుంచి అనంతవాకు వైపు, ఆ పైనుంచి మళ్ళీ అలా చుట్టూ ఆ సముద్ర పొడ్డున సేద తీరి సూర్యోదయం అవుతుంటే ఇంచుమించుగా వెలుగొచ్చే ముందర ఆ సముద్ర స్నానం చేసి అక్కడి నుండి మళ్ళీ చుట్టూ తిరుగుతూ ఆ వేణుగోపాల స్వామి మాధవ స్వామి దగ్గరికి వచ్చి అక్కడ ఒకసారి మొక్కి అక్కడి నుంచి సింహాచలం మెట్ల ఒట్టుకి వచ్చి కొండ మీదకి వెళ్ళడం. ఇది ఈ గిరి ప్రదక్షిణ చేసేటువంటి పద్ధతి. ఒకప్పుడు చాలా జనం ఎక్కువ మంది ఉండేవారు కాదు, కానీ ఎంతో. అయితే తేడా ఏంటంటే అప్పటికి ఇప్పటికీ, ఒకప్పుడు కేవలం భక్తి, ఈ సంతానం లేకపోతే గిరి ప్రదక్షిణం చేస్తే మనకి సంతానం కలుగుతుంది అనేటువంటి కోరిక, భక్తి ఇలాంటివి బాగా ఎక్కువగా ఉన్న జనం తిరిగేవాళ్ళు. తర్వాత పద్ధతి మారిపోతుంది. గతానుగతికో లోక అన్నట్టు ఆ జనం అందరూ తిరుగుతుంటే మనం తిరుగుతున్నామని తిరగడం ప్రారంభించారు. ఈ తిరగడానికి తొలి రోజునేత్రి కొండ చుట్టూ తిరుగుతారు గోవిందుని తలుచుకుంటూ. అది గిరి ప్రదక్షిణ చేసే రోజు. ఎందుకు చేస్తారంటే ఇందాక మనం చేశాం కదా, అమ్మి సుధామురాయే సింహాద్రి అప్పన్నను గిరి పున్నమి మొక్కులకే సంతునిచ్చు వేలుపును అమ్మి సుధామురాయే. ఎలా తిరగాలి అంటే, ఆలు మగలు ఒక్క పాలి కొండ చుట్టూ తిరిగిరంటే పయ్యేటికి బిడ్డతోడ గిరి తిరుగుట ఖాయమంట. ఒక్కసారి ఆ గిరి ప్రదక్షిణ ముక్కుకుంటే ఎలాగా, కొంగు ముడి వేసుకు కొండ చుట్టూ తిరగాలట. అది పద్ధతి. ఎక్కడో ఏదో అనుకోకుండా ఇద్దరు విడిపోకుండా దూరంగా కాకుండా దగ్గరగా ఉంటూ కొంగు ముడి వేసుకు కొండ చుట్టూ తిరగాలట. కోరిన సంతే కలిగి కోరికలన్నీ తీరునంట అని చెప్పి దీని యొక్క పద్ధతి చెప్తారు. అయితే ఇప్పుడు ఈ భక్తిభావం పెచ్చలిల్లడం వల్ల అవ్వడం కానివ్వండి, ఇది 10 మందికి తెలియడం వల్ల కానివ్వండి, 10 మంది వైభవాన్ని అది వరకు కంటే ఇవాళ మనకి మాధ్యమాలు ఎక్కువయ్యాయి కదా, అందుకని పబ్లిసిటీ బాగా ఎక్కువైంది కదా. 10 నోళ్ళకి తెలిసి ఇంచుమించుగా
చందన యాత్రకి వచ్చిన దాన్ని 10 రెట్లు జనం ఎక్కువ వస్తున్నారు. చందనయాత్రకి 1,00,000, 1,50,000, 2 లక్షల లోపల జనం వస్తారు. దీనికి 14, 15, 18 లక్షల జనం వస్తున్నారు. 5-6 ఏళ్ల నుంచి బాగా ఎక్కువగా. ఏం జనం అండి, కళ్ళు 2 సాలబంట, జనమే మరి ధన్యమంట, వేల లక్ష మంది జనం గురి చుట్టూ తిరుగుతారు, అమ్మీ సుధామురాయే, ఇసకేస్తే రాలదంట, దారంతా జనమేనట, ఒక్కసారి అది చూస్తే జన్మే తరిగించునంట, అమ్మీ సుధామురాయే. ఇంతటి వైభవం కలిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ గురించి జనం ఎంత ఆనందపడతారో, ఎంత సంతోషపడతారో, దీన్ని 10 మందికి తెలియజెప్పడానికి, దీని యొక్క వైభవాన్ని 10 మందికి దృష్టిలోకి తీసుకురావడానికి ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఇదే. వీరందరి యొక్క కృషి ఫలితంగానే 1000-2000 మంది ఉండేటువంటి గిరి ప్రదక్షిణకి సుమారుగా 15 లక్షల మంది జనం దాకా వచ్చే పద్ధతి. ఇది వైభవం అంతా ఈ మాధ్యమం, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కంటే కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత బాగా ఈ ప్రాచుర్యాలు ఎక్కువై, పబ్లిసిటీ బాగా పెరిగింది. జనానికి ఎక్కడెక్కడ వాళ్ళకి తెలుస్తుంది, ఒక్కసారి తిరిగి వద్దాం అని చెప్పి అదొక సంతోషమైనటువంటి కార్యక్రమంగా జనం పెట్టుకున్నారు. ఇది దీని గురించిన విశేషాలు చెప్పడానికి మా ఛానల్ వాళ్ళు కిరణ్ గారు అదివరకు 2-3 సార్లు వారితో నాకు పరిచయం ఉంది. దీనికి సంబంధించి 4 మంచి మాటలు చెప్పమని వారు కోరినందువల్ల ఈ ప్రయత్నం చేశాను. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు గురూజీ. ఈ గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టతను మా ప్రేక్షకులందరికీ క్లుప్తంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. చూసారుగా, సింహాచలం గిరి ప్రదక్షిణ వెనక ఒక సత్యం ఉంది. ఏంటంటే, కోరిన కోరికలు తీర్చేటువంటి నిజమైన దేవుడు సింహాచలం సింహాద్రప్పన్న. సో ఈ సింహాచలం నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు తిరిగే వాళ్ళంతా కూడా ఏదో కోరికను కోరుకొనే తిరుగుతారు. ముఖ్యంగా ఎవరైతే సంతానోత్పత్తి కావాలనుకుంటారో ముఖ్యంగా వారు ఈ స్వామివారిని తలుచుకుంటూ గోవిందనామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే ఏడాదికి వారు సఫలీకృతం అవుతారని ఈ గిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం.